రక్షించబడిన మనం ఏం చేయాలి? ఇతరులను కూడా రక్షించాలి. ఇతరుల నిమిత్తమై భారంగా ప్రార్థన చేయాలి. ఇతరులు కూడా రక్షించబడినట్లు, ఇతరులు కూడా పాపంలో నుంచి విడుదల పొందినట్లు, త్రాగుళ్ళ నుంచి విడుదల పొందినట్లు, వ్యభిచారాల నుంచి విడుదల పొందినట్లు, మోసపు బ్రతుకుల నుంచి విడుదల పొందినట్లు, అక్రమమైన మార్గాల్లో నుంచి విడుదల పొందినట్లు, పాప శాపాల నుండి విడుదల పొంది ఇదిగో పరిశుద్ధాత్మని పొందుకొని పాప శాపముల నుండి విడుదల పొంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోకానికి వారు కూడా సిద్ధపడు నిమిత్తమై మనం వారందరి కొరకు ప్రార్థించాలి. వీలైనంత మట్టుకు వారికి దేవుని మాటలను అందించాలి. అందుకే దేవుడు మనలను రక్షించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము క్షేమంగా ఉన్నాం, మనం సంతోషంగా ఉన్నాం, మా కుటుంబాలు దీవించబడుతున్నాయి అని మన స్వార్థం చూసుకుంటే అది క్రీస్తు ప్రేమ కాదది. దేవుడి ప్రేమ అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఒకవేళ నీకు నాకు సువార్త చెప్పినటువంటి వాళ్ళు కూడా నీలాగా లేకపోతే స్వార్థంతో ఆలోచించిన వారిలాగా మేం బాగుంటే చాలు, ఎవరు ఎట్టుపోతే ఏముంది అని అనుకొని ఉంటే నీవు నేను రక్షించబడే వాళ్ళమేనా? ఒకసారి ఆలోచించండి. ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి, నరకానికి వెళ్ళకుండా. అయ్యా, మా కళ్ళ ఎదుటే ఎంతో మంది పాపాల్లో శాపాల్లో జీవిస్తున్నారు. మా కళ్ళ ఎదుటే కుటుంబాలు దరిద్రతలోనికి వెళ్ళిపోయి నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. మా కళ్ళ ఎదుట ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. మా కళ్ళ ఎదుట ఎంతో మంది రోడ్ల మీద యాక్సిడెంట్లే చనిపోతున్నారు. మా కళ్ళ ఎదుట ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. వారందరినీ రక్షించు నాయన. మా పక్కింటి వాళ్ళని రక్షించు, మా ఎదురింటి వాళ్ళని రక్షించు, మా వెనకాల ఉన్న వాళ్ళని రక్షించు, ఇటుప్రక్క ఉన్న వాళ్ళని రక్షించు, మా బంధువులను రక్షించు, నా స్నేహితులను రక్షించు అని మనమందరం ప్రార్థన చేయవలసిన బాధ్యత నా మీద మీ మీద ఉన్నది అన్న సంగతిని మర్చిపోకూడదు.